హాయ్ గాయ్స్. ఈరోజు నేను మా ఇంట్లో బీరకాయ కర్రీ చేస్తున్నా. స్పెషల్ బీరకాయ కర్రీ. ఏంటి స్పెషల్ బీరకాయ కర్రీ అంటుంది? బీరకాయ కర్రీలో కూడా స్పెషల్ ఉంటుందా అనుకుంటున్నారా ఏంటి? అవును. నాన్ వెజ్లోనే కాదు, వెజ్లో కూడా మనం చాలా స్పెషల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే తెలుస్తుంది. బీరకాయ తొక్కలు తీసేసుకొని, కావాలంటే తొక్కలు పచ్చడి కూడా చేసుకోవచ్చు. తర్వాత బీరకాయ ముక్కలు కొట్టి వేసుకొని, జీలకర్ర, పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి మొత్తం తీసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను చెప్పినవన్నీ వేసేసుకొని బాగా వెంపేసుకోవాలి. బిర్యానీలు, చికెన్ కర్రీలు, మటన్ కర్రీలే కాదు, బీరకాయలు కూడా మనం చాలా స్పెషల్గా చేసుకోవచ్చు. ఏంటి వీడియో సరిగ్గా రావట్లేదు, అటు ఇటు అవుతుంది అనుకో, మరి నేనే కర్రీ చేసుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి, మరి ఇలాగే ఉంటుందిగా. ఫస్ట్లో కొంచెం ఇలాగే ఉంటుంది, ముందు ముందు నాకే అలవాటు అవుతుంది నేను అనుకుంటాను. బీరకాయ ముక్కలు వేసేసుకొని వాటర్ ఏం వేసుకోవాల్సిన లేదు, దానిలో ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే బీరకాయ ముక్కల్లో వాటర్ ఉంటాయి కదా. వేంపేసుకొని కొంచెం మగ్గనిచ్చేసి లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు పోసుకుంటే అయిపోతుంది. స్పెషల్ అని చెప్పి ఏదో ఏదో చేసి నార్మల్ బీరకాయ కర్రీ అయింది అనుకుంటున్నారా? ఏం చేస్తాం మరి, వీడియోకి వచ్చిన కష్టాలు. ఇప్పుడే వాయిస్తో వీడియో స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెం ముందు ముందు అలవాటు అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఫన్నీ వీడియో చేశాను, ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. వాయిస్ చెప్పడానికి కూడా కొంచెం టెన్షన్గా ఉంది. అలవాటు అవుతుందని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు మీరు ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతే, టాటా, బాయ్ బాయ్, సీ యూ.